హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలనుకుంటే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ఫామ్లో డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. అందులో ఒకటి పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఒకటి, నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్, ఇది 2018 నోటిఫికేషన్, దానికి సంబంధించిన ఒక అప్డేట్ అనేది విడుదల చేశారు. తర్వాత వచ్చి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్, దీనికి సంబంధించి ఈ 3 అప్డేట్స్ అనేవి మనకు రావడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చి మనకి పంచాయతీ సెక్రటరీ ఎగ్జామినేషన్ సంబంధించి, దీంట్లో చాలామంది ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. సో ఎవరైతే వాళ్ళ యొక్క క్రీమీ లేయర్, ఇది ఓన్లీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే సంబంధించింది. ఎస్సీ ఎస్టీ అన్రిజర్వ్డ్ వాళ్ళకి దీంతో ఎటువంటి సంబంధం లేదు, ఓన్లీ ఓబీసీ వాళ్ళకి మాత్రమే సంబంధించింది. ఓకే, సో ఓబీసీ వాళ్ళకి క్రీమీ లేయర్ అని, నాన్ క్రీమీ లేయర్ అని 2 కేటగిరీలు ఉంటాయి. అందులో క్రీమీ లేయర్ అంటే వాళ్ళకి రిజర్వేషన్స్ అనేవి వర్తించవు. సింపుల్గా చెప్పాలంటే క్రీమీ లేయర్ అంటే రిజర్వేషన్స్ అనేవి ఓబీసీ వాళ్ళకి వర్తించవు. అండ్ నాన్ క్రీమీ లేయర్ అంటే రిజర్వేషన్స్ అనేవి వర్తించడం జరుగుతుంది ఓబీసీ కేటగిరీ కింద. అయితే ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేసేటప్పుడు క్రీమీ లేయర్ ప్లేస్లో నాన్ క్రీమీ లేయర్ పెట్టినా, లేదా నాన్ క్రీమీ లేయర్ ప్లేస్లో క్రీమీ లేయర్ సబ్మిట్ చేసినా, వాటిని ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కరెక్షన్స్ అనేవి చేసుకోవచ్చు. అవి ఎలా చేసుకోవాలంటే, మనకి ఈ ప్రొఫార్మా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సెల్ఫ్ డిక్లరేషను, దీన్ని ఫిలప్ చేసి మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది మీరు సబ్మిట్ చేస్తే, వాళ్ళ దగ్గర నామినల్ రోల్స్ అనేవి ఉంటాయి. వాటిల్లో దీన్ని పెట్టి వాళ్ళు ఎడిట్ చేసుకునే అవకాశం అనేది మీకు కల్పించడం జరుగుతుంది. ఓకే, సో ఇది లాస్ట్ ఛాన్స్. దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ ఆపర్చునిటీ టు ద క్యాండిడేట్ టు కరెక్ట్ దేర్ క్రీమీ లేయర్ స్టేటస్ సిన్స్ ఫర్దర్ కరెక్షన్స్ విల్ నాట్ బి ఎంటైటిల్డ్ బై ద కమిషన్. ఓకే, ఇది లాస్ట్ ఛాన్స్ మీరు క్రీమీ లేయరా నాన్ క్రీమీ లేయరా చేసుకోవడానికి. ఓకే, సో ఇది ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్. ఓకే, సో గ్రూప్ 3 ఎగ్జామ్ పంచాయతీ సెక్రటరీ ఉంది కదా, అప్పుడు మీరు ఎగ్జామినేషన్ రోజు మీరు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దీన్ని ప్రింట్ తీసుకొని ఫిల్అప్ చేసుకొని ఎక్కడ మీ ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్విజిలేటర్ ఉంటారో అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చి మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్కి సంబంధించి దీని యొక్క మెయిన్ ఎగ్జామినేషను 25/4/2019 కండక్ట్ చేయబోతున్నారు. అండ్ వీటి యొక్క హాల్ టికెట్స్ వచ్చి 17/4/2019 నుంచి మీరు ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి మనకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ ఇన్ ఏపీ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్స్ వచ్చి మనకి 17/4/2019 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీని ఎగ్జామ్ కూడా మనకి 25/4/2019 కండక్ట్ చేయబోతున్నారు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి వచ్చినటువంటి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఈ పీడిఎఫ్ లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీ హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి. దానికి సంబంధించిన సెపరేట్ వీడియో ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఒకవేళ మీరు ఓటీపీ మర్చిపోయి ఉంటే దాన్ని ఏ విధంగా రికవర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేయడం జరిగింది. అండ్ పాస్వర్డ్ మర్చిపోతే కూడా ఏ విధంగా రికవర్ చేసుకోవాలని కూడా ఆ వీడియోలో చెప్పాను. సో దానికోసం వీడియో లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోని చూసి ఫుల్ డీటెయిల్స్ అనేవి పొందవచ్చు. ఓకే, థ్యాంక్స్. తప్పకుండా ఈ వీడియోని ఫేస్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.